హిందుత్వవాదులు లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటుంటారు అదొక తీరు, కానీ అది కాక కొన్ని సమస్యలు, ఇది కాసిన ఆయన సత్రం ధ్వంసం, ఇది కడప జిల్లా బద్వేల్ దగ్గర. అవును, ఇది ఒక విధంగా కొంచెం వెనకబడిన తరగతులు మామూలు దానికి అసలు పేరే మనకు అప్పుడు తెలుస్తుంది కదా. గుమ్మడి హీరోగా గుమ్మడి నాయకుడు ఒక సినిమా కూడా తీసినట్టున్నాడు, కాసిన ఆయన చరిత్ర అని. ఇందులో చూస్తే వాసుదేవ్ అటవీ శాఖ అధికారులు గెస్ట్ హౌస్, అన్నదాన సత్రాలు, గోశాలలు, తర్వాత కుమ్మరులు రజకులు కట్టినటువంటి అన్నదాన సత్రాలు కూల్చేశారు. దీని మీద అక్కడ చాలా ఇది వచ్చింది. ఏమని అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, ఎందుకంటే అటవీ 1967 అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారు అనే పేరుతో వీటిని కూల్చేశారు. అటవీ శాఖ ఏమో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉంది. ఆయన అచ్చంగా సనాతన ధర్మానికి అధికారిక అనధికారిక రాయబారిగా ఉన్నారు. ఆయన శాఖలో ఈ మధ్య మనకు తెలుసు కదా, తిరుపతిలో లడ్డు ఇది వచ్చినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు, తొక్కిసలాట జరిగినప్పుడు క్షమాపణ చెప్పారు, అనేక సందర్భాల్లో ఆయన చాలా క్షమాపణ చెప్పి బాధ్యత వేసుకుంటున్నారు. అటువంటి ఇది జరిగి కూడా 2 రోజులైంది. అండ్ ఇంకోటి సార్, అంటే కాశీనాయనకు సంబంధించి మీరు కూడా రాయలసీమ ప్రాంతం నుంచి ఉన్నారు కాబట్టి మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది. వాళ్ళు రైతులు కానీ అలాగే అక్కడ వాళ్ళు పండిన పంటలో కొంత భాగం ముందర తీసుకెళ్ళి అక్కడ సమర్పించి వచ్చే ఒక సంప్రదాయం ఉంది అక్కడ. అవును, ఆయన చాలా స్థానికులు చాలా పూజించేటటువంటి ఇది ఉంది, చాలా ముడిపడిన సాంప్రదాయకంగా సత్రం ముందర ప్రత్యేకించి ముందర ఈ వాష్రూమ్స్ అవన్నీ కూల్చేశారు. అవును, ఫస్ట్ కొట్టింది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అది. పవన్ కళ్యాణ్ పులివెందుల్లోనో లేకపోతే కడప మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాడు అనుకుంటున్నప్పుడు పాజిటివ్ యాక్ట్స్ అనుకుంటే ఇది ఎందుకు జరిగింది, దీని మీద చాలా నిరసన వచ్చింది, ఈ ప్రశ్నలన్నీ వచ్చాయి. సో దాని మీద ఏంటంటే అధికారులు కూడా వాళ్ళు స్థానికులు చెప్పినా వీళ్ళు వినలే అధికారులు, వాళ్ళు చాలా ఘర్షణ కూడా జరిగింది దీని మీద. ఆశ్చర్యకరంగా ఈ విషయంలో నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. ఇదో క్షమాపణల యుద్ధంలాగా ఉంది. ఈ తిరుపతిలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తే ఆయన తన శాఖ కాదు, హఠాత్తుగా వెళ్ళి ముఖ్యమంత్రి ఉండగా ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం ఏంటి, ఇది ఒక విధంగా. ఆ తర్వాత నాయుడు గారు చైర్మన్, ఆయనకు చెప్తే చెప్పొచ్చు, అదేం పెద్ద సమస్య కాదు, అంతగా తనకు అంత ఇష్టం లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు లోకేష్ అటవీ శాఖ అధికారులు చేస్తే వేరే శాఖ అంటే పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి ఈయన ఎందుకు క్షమాపణ చెప్పారని మళ్ళీ కొన్ని ప్రశ్నలు. అది అలా ఉంచితే ఈ రాజకీయ ప్రశ్నలు లేకపోతే వ్యక్తిగతమైనవి పక్కన పెడితే అక్కడ స్థానిక ప్రజా సంఘాల వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఏ అదానీలు అంబానీలు అడవులు మొత్తం ఖనిజాలు అటవీ జీవితం అంతా అల్లకల్లోలం చేస్తుంటే పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కట్టారు చాలా చోట్ల, మనకు తెలుసు కదా. అక్కడెక్కడ అభ్యంతరం లేదు, ఇక్కడెక్కడో 1800 సంవత్సరాల నుంచి ఉన్నాయండి ఇవి. అవును, ఇప్పుడు 1800 నాటి వాటికి ఎందుకు ఇప్పుడు అభ్యంతరం వచ్చింది? సో దీని వెనక ఉద్దేశం ఏంటి? ఒక కలవరం సృష్టించాలన్నా, అది రాజకీయ కారణం. నాలెడ్జ్ ఆఫ్ ఫారెస్ట్ మినిస్టర్ అంటే డిప్యూటీ సీఎం జరిగి ఉంటుంది అంటారా? ఇది జరగకూడదు కదా, ఎందుకంటే ఒక రోజు కాదు, ఇది కొద్ది రోజులుగా వివాదం నేను చూస్తూ వచ్చాను. 100 ఏళ్ల నుంచి ఉన్నది. హఠాత్తుగా కూల్చేయటం, దట్టు మీరు ఇందాక అన్నారు వెనుకబడిన తరగతులు అది కూడా ఉంది చెప్తున్నారు. రజకులు కుమ్మరులు అంటే మీకు తెలుసు కదండి, వీరబ్రహ్మేంద్ర స్వామి అయినా ఇవన్నీ కూడా రాయలసీమలో ఈ సాంప్రదాయాలు ఇవి ఉన్నాయి. వాళ్ళు అనేక విషయాలు చెప్పారు, పూజించుకుంటారు. అసలు బీసీలకు టెంపుల్స్ అనేవి కొన్ని ఉంటాయి, అక్కడ పూజారులు మహిళలు కూడా కొన్ని చోట్ల పూజారులుగా ఉంటారు. ఈ ట్రెడిషన్స్ అనే వాటిని ధ్వంసం చేసుకోవటము ఇది మన సమాజానికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఇది ఎందుకు జరిగింది? పైగా అటవీ హక్కులు అనే పేరుతో విస్తారమైన అటవీ ప్రాంతంలో ఇప్పుడు మీరు చూస్తే అహోబలము లేకపోతే యాగంటి లేకపోతే చాలా దేవాలయాలు కొండల మీద అడవుల మధ్యలో కాలువ బొగ్గు ఉంటుంది, ఒక ఊట ఉంటుంది, ఊటలు స్ప్రింగ్స్, ఇవన్నీ ప్రకృతితో ముడిపడినటువంటి వ్యవహారాలు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఇది కూడా మరి ఎందుకు ఇలా జరిగింది అన్నది కూడా పెద్ద ప్రశ్న. దీని మీద లోకేష్ అయితే ఆయన పూర్తిగా క్షమాపణలు చెప్పి ఇలా జరిగి ఉండకూడదు, తెలియక జరిగిందని అంటూ అందరితో ఆగక నా డబ్బుతో నేను కట్టించిస్తానని హామీ ఇచ్చాడు. అటవీ శాఖలో ఇంటర్వ్యూ అయ్యారా అంటే అనకూడదు, కానీ ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి దీన్ని పరిష్కారం చేస్తాను అంటే వేరేగా ఉండేది. ఇలా జరిగి ఉండకూడదు, నేను మీకు ఫోన్లో కూడా మాట్లాడారంట, ఆ బాధ్యులతో మాట్లాడి నేను నా డబ్బులతో దీన్ని కట్టించిస్తాను అని క్షమాపణ చెప్పారంటే. ఇప్పుడు అక్కడ వీళ్ళకి సంబంధించిన జిల్లాలో వీళ్ళ పార్టీ అప్పుడు నాగబాబు టీటీడీ చైర్మన్ అవుతాడని కొంతకాలం నడిచింది కదా, ఇప్పుడు నాగబాబు మంత్రి కాబోతున్నాడని ఇది నడుస్తుంది. సో
రాజకీయమైన కోణాలు కూడా దీంట్లో కొన్ని ఉన్నాయా, లేదు లేనిపోయినవి కనిపెట్టి చెప్తున్నారని అంటారు కానీ వాళ్ళు, కానీ కనిపిస్తున్నాయి కదా. కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా కట్టిస్తాననాల్సిన అవసరం ఉంది, పొరపాటు ఉంటే దాన్ని ప్రభుత్వం ఒప్పుకొని అది దాన్ని చేయొచ్చు తప్పనిసరిగా కదా. అడ్రస్ చేస్తుందంటే అయిపోయింది. కాబట్టి ఇదే అనేక కోణాలు ఇందులో ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ బాధాకరమైనవి ఇవి. అక్కడ ఉన్న రాజకీయ పక్షాలు కాలితే ఇంకా